హాయ్ అండి. ఈరోజు పాత వీడియోస్ అన్ని డిలీట్ చేస్తూ ఉంటే ఈ వీడియో అయితే దొరికిందనమాట. అంటే వీడియో చేస్తున్నప్పుడు కొంచెం మేకప్ అయ్యి అవి ఉంటాయి కదా, ఆ వీడియో ఒకటి తీసామన్నమాట. వెనకతలు చూపించండి. ఇక్కడ పెట్టుకోవాల్సింది అసలు చెవులకి వెళ్ళిపోయాయి అన్నమాట. అమ్మా, ఇక్కడ పెట్టుకోవాల్సిన బ్యాడ్జ్ ఇది నా చెవుల మీదకి వెళ్ళిపోయాయి. ఒక్కొక్క వీడియో చేయాలి అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బయటకి అది మనం వీడియో చూస్తున్నప్పుడు ఏమీ కనిపించదు, కానీ చేస్తున్నప్పుడు మాత్రం చాలా కష్టం ఉంటుంది అనమాట. అందులోకి మా పాప ఏంటంటే ఆ వీడియోకి తగ్గట్టుగా తయారవ్వాలి అని చెప్పేసి అన్నీ కూడా డెడికేషన్తో చేస్తుంది అనమాట. అప్పటికప్పుడు క్రియేటివ్ థాట్ తోటి అక్కడ ఏమన్నా ఐటెం లేకపోయినా కూడా దాన్ని అప్పటికప్పుడు అయితే క్రియేట్ చేసి మరీ చేస్తూ ఉంటుంది అనమాట. అంత బ్యాక్గ్రౌండ్లో అయితే అంత కష్టం ఉంటుంది అనమాట. అది చూపించడానికి అని చెప్పి ఒకసారి అయితే వీడియో తీసాము. ఒక వీడియో చేస్తున్నప్పుడు, షార్ట్ వీడియో తీస్తున్నప్పుడు తీసాము ఇది, కానీ అప్పటి నుంచి అప్లోడ్ చేయలేదన్నమాట. ఈరోజు కొన్ని వీడియోస్ డిలీట్ చేద్దామని చెప్పి ఫోన్ గ్యాలరీ తీస్తూ ఉంటుంటే ఈ వీడియో కనిపించిందండి, అందుకని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అంటే మీకు హ్యాపీగా అనిపించింది అనుకోండి వీడియో చూసినప్పుడు, కొంచెం చిన్న పీస్ నవ్వు వచ్చినా కూడా దాన్ని అయితే మీరు లైక్ చేశారనుకో, అది మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది అనమాట. చాలా ఎంకరేజింగ్గా కూడా అనిపిస్తుంది. ఓకే, వీడియో బాగా వెళ్తుంది, బాగా జనాలకు రీచ్ అవుతుంది, నచ్చింది అనమాట అని చెప్పి మాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మీరు చేసేది కష్టపడేది ఏమీ లేదండి. జస్ట్ మీకు వీడియో నచ్చింది అనుకోండి, ఒక్క చిన్న లైక్ ఇవ్వండి చాలు. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనండి. వీడియో వెనకాల ఉండే ప్రతి కష్టం అయితే చాలా ఉంటుందండి, చాలా అంటే చాలా ఉంటుంది అనమాట. దానికోసం మనం టైం వెచ్చించాలి, తర్వాత కొన్ని పనులు కూడా మానుకుని అయితే వీడియో చేస్తూ ఉండాలన్నమాట. వీడియో చేయడం అన్నది ఓన్లీ టైంపాస్ కోసం, ఖాళీ కోసం కూడా కాదండి. ఖాళీ లేకపోయినా కూడా ఖాళీ క్రియేట్ చేసుకుని మరీ వీడియోస్ అయితే చేస్తుంటాం అనమాట. ఎందుకంటే మమ్మల్ని మేము ఏదైనా నిరూపించుకోవాలి అని చెప్పేసి, ఎప్పటికైనా సరే మనకంటూ ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చేస్తున్నాం అనమాట. సో మీకు నచ్చింది అనుకోండి వీడియో, కంపల్సరీ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదొకటి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. నాదనే కదండి, ఎవరిదైనా సరే మీకు నచ్చినప్పుడు, అందులో కంటెంట్ మీకు నచ్చినప్పుడు, లేదంటే కామెడీగా అనిపించినప్పుడు, స్మైల్ అనిపించినప్పుడు అయితే కొంచెం లైక్ చేయండి. ప్రాబ్లమ్స్ అయితే ఎవరొకరి ద్వారా ఎలాగోలాగైతే వస్తూనే ఉంటాయండి. సంతోషాన్ని మాత్రం మనమే క్రియేట్ చేసుకోవాలి కదా. సో అందుకని నేనైతే ఎక్కువ కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి.